బుల్లితెర నటుడు కిరాక్ ఆర్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నెల్లూరులోని అల్లిపురం వద్ద నిర్మించిన టిట్కో నివాసాలను బీజేపీ నేతలతో కలిసి సందర్శించారు ఆర్పి. అక్కడ వసతులు, అధ్వానంగా ఉన్న ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్పి మాట్లాడుతూ జగన్పై పలు విమర్శలు చేశారు. ఒక పేద సీఎం అని చెప్పుకునే జగన్ రిషికొండను బద్దలు కొట్టి ప్యాలెస్ కట్టుకున్నాడని, అందులో బాత్రూం విలువే ₹1 కోటి పైగా ఉందన్నారు. పేదలు తలదాచుకునే టిట్కో ఇళ్లని 5 ఏళ్ల కాలం పట్టించుకోలేదని మండిపడ్డారు ఆర్పి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాల చాటున ఈ రోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి, మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో, రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ ని కూల్చేసి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చేదాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక బాత్రూమే ₹1 కోటి. మొదటగా ప్రజావేదికను కూల్చాడు, తర్వాత ఋషికొండని కూల్చేసి కట్టుకున్నాడు. దాంతో పాటు ఎవరికి వెలుగులోకి రానిది ఏంటి అంటే, మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ లో లక్షల టిట్కో ఇల్లు ఉన్నాయి. చంద్రబాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి, పేద ప్రజలకి, వాళ్ళకి రోడ్డు పక్కన పడుకోకుండా కనీస సదుపాయాలు ఉండి ఆడవాళ్ళ మానాలకి రక్షణగా ఉండేటట్టు మంచిగా ₹500 ₹25,000 తక్కువ డబ్బులతో తీసుకొని ఏదో ఇల్లు కట్టాడు. అలానే అల్లీపురం దగ్గర 15,000 ఇల్లు పైచులుకున్నాయి. వాటిల్లో 100% అయిపోయినట్టున్నాయి. ఎనక చూస్తే 90% అయిపోయినట్టున్నాయి, 10% అయినట్టున్నాయి. అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకెళ్ళిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి 300 కోట్ల రూపాయల పైచులకు కలర్లకి, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వేసే కలర్లకి, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ, ఒక నీటి సదుపాయం కానీ, ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని దొప్పించడం కానీ, ఈ రోజు లోపలికి వెళ్తే ఆ రోజు కట్టింది తప్ప ₹1 కూడా పెట్టుబడింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి, నిధుల్ని పక్కకి జరపడం జరిగింది. ఈరోజు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, 25 లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ 2 రాష్ట్రాల్లో లేనటువంటి అతిపెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిట్కో 15,000 ఇళ్లకు ఇవ్వడం జరిగింది.